అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పవర్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిన్నటిదాకా బీఆర్ఎస్ తో తలపడిన కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తోంది. తెలంగాణ గడ్డపై జెండా పాతడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీపై విమర్శల దాడికి దిగింది. అటు బీజేపీ సైతం తక్కేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో అధికారం చుట్టూ నడుస్తున్న రాజకీయం రసవత్తరంగా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది బీజేపీ అధిష్టానం. ఇటీవల జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో రాష్ట్ర నేతలకు హైకమాండ్ కాస్త సీరియస్ గానే దిశానిర్దేశం చేసింది. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని 900కు పైగా మండలాల్లో ఇప్పటికే 660 మండలాల్లో పార్టీ బలంగా ఉందని, మిగిలిన చోట్ల కూడా పట్టు సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోరులో ఒంటరిగానే బరిలోకి దిగి సత్తా చాటి ఫైనల్స్ కి ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్లాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు బీజేపీ జోరుకు బ్రేకులు వేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ కి దిగింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలనాపరమైన ముద్ర వేసేందుకు కాంగ్రెస్ శ్రమిస్తోంది. హైదరాబాద్ సిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు మెట్రో రైల్ ఫేజ్ 2 వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. గత ఎన్నికల హామీలను 6 గ్యారంటీలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతోంది. అంతేకాదు, మొన్నటి ఢిల్లీ మీటింగ్ ను టార్గెట్ చేస్తూ హస్తం పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదంటున్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పార్లమెంటు ఎన్నికల్లో 8 మందికి అవకాశం కల్పిస్తే రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి 3వ స్థానం కూడా రాదన్నారు. స్టేట్మెంట్తోని రావు. ప్రజల దగ్గర పోయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లో ఉండి ప్రజల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేయటమే ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు ప్రజల ద్వారా ఏర్పడ్డప్పుడే, ప్రజల కోరిక మేరకు ప్రజల ఓట్ల ప్రకారం ఏర్పడ్డప్పుడే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంతేగాని అధికారంలో ఉన్న పార్టీలు మేము అధికారంలో రావాలని ప్లాన్ గీసి అస్సాంలో, బీహార్లో ఏ రకంగా అధికారంలోకి వచ్చారో అదే రకంగా చేయాలంటే ప్రజలు చూస్తూ ఊరుకునేవాళ్ళు కాదు. వాళ్ళు సరైన సమయంలో 100కి 100 పాళ్ళు రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్లో కనీసం 3వ స్థానంలోనైనా గౌరవంగా నిలబడటానికి అవకాశం ఉందో లేదో చూసుకోండి. తెలంగాణలోనే కాదు, కేంద్రంలోనూ కాషాయ పార్టీ ఈసారి గెలిచే అవకాశం లేదంటున్నారు మల్లు రవి. బీజేపీ తీరుకు వ్యతిరేకంగానే పుట్టుకొచ్చిన జెన్జీ ఉద్యమమే దానికి నిదర్శనమన్నారు. పశ్చిమ బెంగాల్ ఆడిన ఆటలు తెలంగాణలో సాగవన్నారు. ఇవాళ మొత్తం భారతదేశంలో ఒక విప్లవం వస్తుంది. జెన్జీ అంటే యూత్, విద్యార్థులు. వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని వ్యక్తం చేయటమే కాకుండా ప్రాణాలు పోయినా పర్వాలేదని భయం లేకుండా బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఆనాడు కాంగ్రెస్ స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంటే ఏ రకంగా పోలీసులతో లాఠీ చార్జీ, ఫైరింగ్ చేయించారో ఆ రకంగా లాఠీ చార్జీ, ఫైరింగ్ చేయించారు. మొత్తంగా తెలంగాణలో గెలుపు కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా పట్టు బిగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.